లలితా సహస్రనామం అనేది ఒక అద్భుతమైన విద్య. దీనిని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం మా యొక్క అదృష్టం. మా నుండి ఏదైనా నామాలు తప్పుగా పలికినా, అమ్మవారి రూపంలో ఏదైనా తప్పుగా చూపించినా క్షమించండి. కేవలం అమ్మవారి కథలు, లీలల గురించి అందరికీ తెలియాలనే మా ఈ ప్రయత్నం. వీడియో పూర్తిగా చూసి అమ్మవారిని భావన చెయ్యండి. భావించడం వల్ల లలిత అమ్మవారు మన మనసులోనే దర్శనమవుతుంది. ఇక అమ్మవారి మొదటి నామంలోకి వెళితే, వశిన్యాది వాగ్దేవతలు మొదటగా శ్రీమాత అని పలికేరు. ఒక చెట్టుకి మొదటి దశ విత్తనం. అలాగే లలితా సహస్ర నామ స్తోత్రాన్ని ఒక వృక్షం అనుకుంటే, ఆ వృక్షానికి విత్తనం లాంటిది ఈ శ్రీమాత అనే నామం. ఈ విత్తనానికి సంస్కృతంలో పేరు బీజం. మొదటగా ప్రారంభమవుతున్న ఈ శ్రీమాత అనే నామం సామాన్యమైనది కాదు. తైత్తీరియా ఉపనిషత్తులో పరమాత్మ అంటే ఏమిటో ఒక నిర్వచనం చెప్తూ, యతోవ ఇమాని భూతాని జయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్య విసం విసంతి తద్వి జిజ్ఞాసస్వ తదాత్మేతి అనే శ్లోకాన్ని ఉపనిషత్తులో చెప్పారు. అంటే ఇది పరబ్రహ్మ అనే ప్రశ్నకి సూటి సమాధానం. ఎవరు భగవంతుడి గురించి చెప్పినా ముందు ఇది చెప్పి తర్వాత విషయంలోకి ప్రవేశించాలట. లలితా సహస్రనామ ప్రారంభమే ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ప్రధాన మంత్రం పైన చెప్పిన శ్లోకంలో చెప్పారు. అదే బ్రహ్మం అంటే 3 మాటల్లో చెప్తున్నాను విను అని. యతోవ ఇమాని భూతాని జయంతే, ఈ సర్వభూతములు అంటే ఈ ప్రపంచం, జీవులు, సర్వలోకాలు, సర్వజీవులు. జీవులు అంటే దేవతలు, బ్రహ్మదేవుడు నుండి పిపీలికం వరకు వీరందరూ ఎవరి వల్ల ఉన్నారో, ఏన జాతాని జీవంతి, ఎవరి వల్ల పెరుగుతూ ఉనికి కలిగి ఉన్నారో, యత్ ప్రయంత్య విసం విసంతి, చివరికి ఎవరిలో లయమైపోతున్నారో అదే బ్రహ్మము. ఈ జన్మలన్నీ ఎవరి వలన వస్తున్నాయో ఆయనే బ్రహ్మము. ఇదే మొదటి మాటగా గజేంద్రుడు అన్నాడు. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని యందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలుయుడెవ్వడు. పరమాత్మకి ఇదొక్కటే నిర్వచనం. సృష్టి, స్థితి, లయలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు. బ్రహ్మసూత్రాలు ఎలా మొదలయ్యాయో లలితా సహస్ర నామ స్తోత్రం అలాగే మొదలైంది. అందుకే ఇది బ్రహ్మ విద్య, శ్రీ విద్య. మనం అమ్మవారి వల్ల కలిగాం. అమ్మవారు సృష్టికి హేతువు కాబట్టి మొదటి నామం శ్రీమాత అనేది యతోవ ఇమాని భూతాన్ని జయంతిలో ఉంది. అలాగే శ్రీ మహారాజ్ఞి, రాణి అంటే పాలకురాలు. మొదటి వ్యవస్థ అంతా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మహారాణిది. మహారాణి అని చెప్పడంలో ఉద్దేశం అమ్మవారి పైన మరొక పాలకురాలు లేరు. ఈ మహాశబ్దం సర్వోత్కృష్టతను తెలియజేస్తుంది. ఈవిడే అన్నిటికీ పైన ఉంది. శ్రీ మహారాజ్ఞి అనగా రెండవదైన ఏన జాతాని జీవంతి, ఎవరు ఈ సృష్టి అంతా పెరగడానికి, ఉండడానికి కారణమో, అంటే స్థితికారిణి. లోక వ్యవస్థ నిర్మాణం, నిర్వహణలు ఈ మహారాణి చేసేవే. అలాగే సింహాసనేశ్వరి, దీనికి చాలా అర్థం ఉంది. కానీ ఇక్కడ ప్రధాన అర్థం తీసుకుంటే ఎవరిలో లయమవుతుందో అదే దీని అర్థం. అలాగే సింహ అనే శబ్దానికి వశకాంతౌ శివ స్మృత అని చెప్పినట్టుగా హింస అనే శబ్దమే సింహ అయింది. హింసించడం అంటే లయం చేయడం. హింస అనగా ధ్వంసమే అని కాదు, పూర్తి చేయడం అని అర్థం. ఈ జగత్ అంతటిని లయం చేసుకునేది హింస. అలా చేయగలిగిన అధికారం ఎవరికుందో ఆమె ఈశ్వరి, సర్వాన్ని లయం చేయగలిగిన తల్లి. కాబట్టి సింహాసనేశ్వరి అనగా లయకారిణి. ఇదే ఉపనిషత్ చెప్పిన 3వ వాక్యం. శ్రీమాత సృష్టికారిణి, శ్రీ మహారాజ్ఞి స్థితికారిణి, శ్రీమత్ సింహాసనేశ్వరి లయకారిణి. పరమేశ్వరి అంటే సృష్టి, స్థితి, లయకారిణి అని మొదటి వాక్యంలోనే చెప్పారు. సృష్టి, స్థితి, లయకారిణి ఎవరో ఆవిడే బ్రహ్మము. మనం ఏ విశ్వంలో ఉన్నామో, దేని వల్ల ఉన్నామో అన్నిటి మీద ఆవిడే అధికారిని. అందుకే పరబ్రహ్మ స్వరూపిణి అని మొదటి 3 వాక్యాల్లోనే చెప్పేశారు. సృష్టి, స్థితి, లయ అనేవి 3 పరిణామ దశలు. ఇవి నిరంతరం జరుగుతూ ప్రతి అణువులోనూ, బ్రహ్మాండంలోనూ సృష్టి, స్థితి, లయలు ఎప్పటికప్పుడు ఉంటాయి. అయితే అతి సూక్ష్మ సమయం లెక్క పెట్టలేరు కాబట్టి పెద్ద సమయం చూసుకుని సృష్టి, స్థితి, లయలు అంటున్నారు. కానీ ప్రతి కణంలో, ప్రతి క్షణంలో సృష్టి, స్థితి, లయలు జరుగుతూ ఉంటాయి. ప్రతి అణువులోనూ, ప్రతి బ్రహ్మాండంలోనూ సృష్టి, స్థితి, లయలు చెయ్యగలిగే శక్తి మాత్రం ఒక్కరే. ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అయితే సృష్టి, స్థితి, లయలు మారాయి కానీ ఆ 3 చేస్తున్న అమ్మవారు మాత్రం మారలేదు.
అమ్మ ఒక్కరే. ఇక దీనిని పరిశీలిస్తే మాత, మహారాజ్ఞి, సింహాసనేశ్వరి ఈ 3 శబ్దాలు మారాయి, కానీ మారకుండా శ్రీ అనే శబ్దం మూడింటిలోనూ ఉంది. అమ్మవారి పేరు శ్రీ. ఆ శ్రీయే సృష్టి చేసేటప్పుడు మాత, స్థితిగా మహారాజ్ఞి, లయం చేసేటప్పుడు సింహాసనేశ్వరి. ఒక వేద మంత్రం ఓంకారంతో ప్రారంభించాలి. ఇది వేదం అన్నప్పుడు పరబ్రహ్మని చెప్పే ప్రణవం ఓంకారం. శ్రీతో ప్రారంభించడం ఓంకారమే. శక్తితో పరమాత్మని చూడాలి కాబట్టి శక్తికి సంబంధించిన పేరు శ్రీ. అదే అమ్మవారి బీజం. అయితే ఈ బీజాక్షరాలు గురువు చెప్తే మాత్రమే పొందాలి. చెప్పుకోవడం మాత్రమే ఇక్కడ జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇలాంటివి వస్తుంటాయో అక్కడక్కడ గురువు ద్వారా మాత్రమే మీరు పొందాలి. అయితే అనేది నాదం. శ్రీకి నాదం కలిస్తే క్రీమ్ అయింది. ఇది మహాబీజం. అమ్మవారి విద్యకి ఇది ప్రధాన బీజం. అమ్మవారి విద్య పేరు శ్రీ విద్య. యంత్రం పేరు శ్రీచక్రం. శ్రీచక్రం శ్రీ విద్య అని చెప్పబడుతున్న తల్లి పేరు శ్రీయే కావాలి. శ్రీ యొక్క విద్య కాబట్టి శ్రీ విద్య, శ్రీ యొక్క చక్రం కాబట్టి శ్రీ చక్రం. ఆ తల్లి పేరే శ్రీ. ప్రారంభమే శ్రీ. శ్రీ అంటే లక్ష్మ, సరస్వత, పార్వత. ఆ 3 ఆవిడే. శ్రీ అనగా శక్తి అని అర్థం. అలాగే మంచి శోభగాని కాంతిగాని కనపడితే అది శ్రీ అని చెప్పాలి. సూర్యుడు చక్కగా కాంతిమంతంగా కనపడితే శోభ. నదికి నీరు ఉంటేనే అందం. నీటికి దాహం పోగొట్టే గుణం ఒక అందం. సృష్టికి ప్రకృతి సిద్ధమైన దాని లక్షణం ఉంటేనే అందం. అదే శోభ. దానినే శ్రీ అంటారు. విభూతికి కూడా శ్రీ అని పేరు. అయితే శ్రీ అంటే శోభ, విభూతి, సరస్వతి, లక్ష్మి, బుద్ధిశక్తి త్రివర్గాలు. ఇవన్నీ ఎవరో ఆవిడే శ్రీమాత లేదా శ్రీలకు మాత. ఈ శోభలకు, విభూతులకు అన్నిటికీ కారణమైనది మాత. శ్రీ అనగా శక్తి వాచకం. ఇది అమ్మవారి ప్రణవం. ప్రణవానికి అకార, ఉకార, మకారాలు ఉంటాయి. శ్రీకారంలో కూడా షకార, రకార, ఇకారాలు 3 ఉన్నాయి. ఇక్కడ షకారం ఆనందవాచి, శం శాంతి, శుభం. రకారం తేజోవాచి, తేజస్సు అనగా జ్ఞానం. ఈంకారం శక్తి బీజం. ఈంకారానికి తురీయాక్షరం అని పేరు. అక్షరాలలో మొదటి 3 అక్షరాలు అ, ఆ, ఈ, తర్వాత ఈ. ఇదే తురీయం. అంటే ఉపనిషత్తు పరంగా పైన చెప్పిన శ్లోకమే. కాబట్టి ఈ అంటే ఆ తురీయ శక్తి పరాశక్తి. దీనికి మకారం అంటే నాదం పెడితే ఈం బీజమైంది. షకార, రకార, ఈంకారాలు కలిపితే శ్రీం అయింది. వేదం ప్రకారం శ్రీంకారాన్ని గుప్త ప్రణవం అని, ఓంకారాన్ని ప్రకట ప్రణవం అని అంటారు. ఇక షా అంటే ఆనందం, రా అంటే జ్ఞానం, ఈం అంటే పరబ్రహ్మ యొక్క శక్తి, జ్ఞానము, ఆనందము, శక్తి కలిగిన పరమాత్మే. మరొక అర్థం శ్రీ అనగా ఆశ్రయ శక్తి అని అర్థం. ఆశ్రయము అనగా ఆధారము, పోషకమైన శక్తి. దేవి మహత్యంలో అమ్మ నిన్నెవరు ఆశ్రయించారో వారు తెలివైన వారు. వారు ఎవరికి ఆశ్రయించాలో వారినే ఆశ్రయించారు. సర్వ జీవులకి ఆధార శక్తిని వారు ఆశ్రయించారు. శ్రీ అంటే ఆశ్రయించే శక్తి అని కూడా అర్థం. కాంతికి దీపం ఎలా కావాలో శక్తికి శివుడు అలా కావాలి. శివుడు జ్యోతి లాంటి వాడు. కాంతి జ్యోతిని ఆక్రమించినట్టే ఈ శక్తి ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకొని ఉంది. ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకొని ఉన్న శక్తి కాబట్టి శ్రీ అని అర్థం. ఇది బయట నుండి వచ్చి ఆశ్రయించినది కాదు. అది శివుడి వెలిగే. ఆ శక్తిని మనమందరం ఆశ్రయించుకొని ఉన్నాం. కాబట్టి మనకి ఆశ్రయమైన శక్తికి, ఈశ్వరుడిని ఆశ్రయించుకొని ఉన్న శక్తికి శ్రీ అని పేరు. అలాగే శ్రీ అంటే వేదము. వేదం కూడా ఈ విషయాన్నే చెప్పింది. అమ్మ నీ పేరేమిటి అని వేదం అడిగితే నా పేరు శ్రీ అని అమ్మవారు చెప్పారట. అందుకే బుక్కులు, సామములు, యజస్సులుగా చెప్పబడ్డ వేదాంతాన్నంతటినీ కలుపుకొని శ్రీ అంటారు. అలాగే అమృత, శ్రీ అని 2 పేర్లు. అంటే శ్రీకి అమృతం అని పేరు. అమృతము అనగా ఆనందమైనది, శాశ్వతమైనదని అర్థం. వేదం అనే అమృతం వేదమంతా కలుపుకుంటే శ్రీ. ఇక శ్రీమాత అంటే వేదమాత అని అర్థం. ఏ దేవత గురించి మాట్లాడాలన్నా, జీవితంలో బాగుపడడానికి కావాల్సిన జ్ఞానం తెలుసుకోవాలన్నా, ఇహానికి పరానికి కావాల్సిన యజ్ఞం, తత్వం ఏది కావాలన్నా వేదమే ఇవ్వాలి. సర్వానికి ఈ వేదమే ఆధారం. మనకి ఆశ్రయ శక్తి వేదమే కాబట్టి ఈ వేదాన్ని శ్రీ అన్నారు. వేదం ఈశ్వరుని నుండే వచ్చింది కాబట్టి శ్రీ అంటే వేదమే.
శ్రీమాత అంటే వేదమాత గాయత్రి. గాయత్రి, త్రిపద, త్రిపుర ఈ అమ్మవారే సంపూర్ణముగా గాయత్రి స్వరూపమే. అయితే ఒక శ్రీనాథ మహాకవి కడుపు చల్లంగా వేదాల కన్న తల్లి అని అన్నాడు. వేదాలను కన్న మాత. మాత అంటే కారణమైనదని అర్థం, కడుపులో పెట్టుకునేదని అర్థం. ఆవిడ కడుపులోంచే మనమందరం వచ్చాం, తల్లిలోంచే వచ్చి తల్లిలోనే ఉన్నాం. మనల్ని కన్న తల్లి నుండి మనం వేరయ్యాం. కానీ ఇక్కడ శ్రీమాత అంటే ఈ కన్న తల్లిలోనే పుడుతున్నాం, పెరుగుతున్నాం. ఈ కన్న తల్లిలోనే ఈ శరీరం విడిచిపెట్టిన ఆమెలోనే ఉంటున్నాం. కాబట్టి ఎప్పుడు ఆ తల్లి కడుపులోనే ఉన్నాం. సర్వ జగత్తు ఈమెనే ఆశ్రయించుకొని ఉంది. ఆ తల్లి గర్భంలోనే అన్నీ ఉన్నాయి. అమ్మవారికి వేదగర్భ అని నామం కూడా ఉంది. ఈ నామాన్ని అర్థం చేసుకుంటే ఆ తల్లి శ్రీమాత అని అర్థమవుతుంది. ఈ జగమంతటిని తన నుండి ప్రసవించి సృష్టికారిణి అయింది. మనమందరం ఎవరి వల్ల కలిగామో, మనకి ఏది కారణమైనదో, మనకేది పోషణమైనదో, మనల్ని రక్షించేది ఎవరో, మనపై నెపం లేని ప్రేమ ఎవరికుందో ఆవిడే అమ్మవారు. తల్లికి బిడ్డపై ఉండేది అపారమైన ప్రేమ. లలితాదేవిని అమ్మ అని పిలవడం గొప్పది. అమ్మ అని పిలిచినప్పుడు తల్లి ఈ పిల్లవాడు యోగ్యుడా కాదా, అన్ని అర్హతలు ఉన్నాయా లేదా, ఇవన్నీ పరిశీలించి దయ చూపించదు. పిల్లవానిపై అమ్మ ప్రేమ ఏదో కారణాన్ని చూసి రాదు. ఇది అమ్మ అపారమైన కరుణామూర్తి అన్నదానికి అర్థం. మనలని కన్న తల్లి ఎలాగైతే పిల్లవాణిని లాలించేటప్పుడు అర్హతలు చూడదో, ఈశ్వర చైతన్యం కూడా అమ్మ అని పిలిచే వారిని వెంటనే కరుణిస్తుంది. అమ్మవారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం అపారమైన ప్రేమ. మనం అమ్మ అని పిలిచామంటే మనకి కారణమైన తల్లి, నన్ను పోషించే తల్లి, నన్ను రక్షించే తల్లి, నేను యోగ్యుడను అయినా కాకుండా నన్ను కాపాడే తల్లి అని అర్థం. అలా శ్రీమాత అనగానే ఆశ్రయమైన తల్లినే ఆశ్రయించామనే భావన మనకి కలగాలి. అర్థం తెలిసి అనడం ఒకటి, భావనతో అనడం ఒకటి. భావనతో అంటే అమ్మవారు మనకి దొరుకుతుంది. లలిత అష్టోత్తర శతనామాలలో భావన మాత్ర సంతృష్టాయే నమో నమః అని చెప్పబడింది. అలాగే శ్రీ అనగా శక్తి అని అర్థం చెప్పుకున్నాం. శ్రీ అనగా చైతన్యం అని మరొక అర్థం. శక్తి అనగా చైతన్యమే. ఆవిడ ఇచ్ఛాశక్తి కాబట్టి ఆ చైతన్యమే శ్రీ. శ్రీ అంటే పూజ్యులు, గొప్పవారని కూడా అర్థం ఉంది. శ్రీమాత అనగా పూజ్యురాలైన తల్లి అని అర్థం. అందరి చేత పూజించబడే తల్లి. శరణ్యే లోకానాం అని ఆదిశంకరాచార్యుల వారు అన్నారు. సర్వ లోకానికి శరణ్యం. అదే మహామంత్రంలోకి వెళితే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ శరణ్యే అంటే అందరికీ దిక్కైన తల్లి అని. అమ్మవారే అందరికీ ఆధార శక్తి. అందుకే ఋషుల చేత, దేవతల చేత, అందరి చేత పూజించబడుతుంది. శ్రీమాత అంటే గొప్ప తల్లి. ఈ లోకంలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క తల్లి. కానీ ఈ తల్లి మాత్రం మనం ఎన్ని జన్మలెత్తినా మారకుండా మనకి తల్లిగా ఉంది. అసలు మనం ఏ జన్మ ఎత్తాలో చూసుకుంటుంది. చివరికి మనకి జన్మ లేకపోయినా ఆవిడే తల్లి. జన్మించినా జన్మించకపోయినా మనం ఉంటాం. మనం ఉన్నప్పుడు అమ్మవారు ఉంది. అమ్మ లేకపోతే మనం లేము. లోకంలో ఉన్న తల్లులు ఈ శరీరానికి కర్తలు. అది కొంతవరకు మాత్రమే. కానీ జగన్మాత ఎప్పుడూ అధికారిని. అమ్మ ఎందరి తల్లుల కడుపులో పడి ఎన్ని జఠర వేదలు పడ్డానో గాని అసలైన తల్లివి నిన్ను మర్చిపోయానమ్మా. ఇప్పటికీ నువ్వు తల్లివని తెలుసుకున్నాను. ఎప్పుడైతే అసలు అమ్మని తెలుసుకుంటామో ఇక జఠర వేదలు ఉండవు. నిజానికి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని పోతన గారు భాగవతంలో చెప్పారు. ఆ అమ్మని తెలుసుకున్నాక ఇక ఏవీ ఉండవు. కాబట్టి శ్రీమాత అంటే ఈ విశ్వానికే మాత అని. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఈ శ్రీమాతే. ఇక రెండవ నామం శ్రీ మహారాజ్ఞి. ఈ శ్రీ మహారాజ్ఞి అంటే పాలకురాలు. ఒక రాణిగారి లాగా అమ్మవారు సంపూర్ణమైన అధికారం కలిగి ఉంటారు. ఈ లోకంలో అమ్మవారు కన్న తల్లి మాత్రమే కాదు, సర్వ సమర్థత కలిగిన మహారాణి కూడా. పిల్లవాడు ఏడుస్తూ ఉంటే లోకంలో కన్న తల్లి కొంతవరకు తాను చేయగలిగింది చేస్తుంది. తరువాత పిల్లవానికి ఏమవుతుందో అని భయపడుతుంది. కానీ అమ్మవారు అలాంటి తల్లి కాదు. ఏమైనా చేయగలిగే తల్లి
తల్లి, సంపూర్ణమైన అధికారం ఆవిడకు ఉంది. అధికారం చేతనే పాలన చేస్తుంది. ఆ తల్లిని మించిన రాణి లేరు. అమ్మవారు సర్వానికి పాలకురాలు, శ్రీ మహారాజ్ఞి. ఇందులో ఉన్న బీజాక్షరాలు పరిశీలిస్తే ఈ నామం ఈకారంతో పూర్తవుతుంది. శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీకి నాదం కలిపితే శ్రీం అనే బీజాక్షరం అవుతుంది. మనకు తెలియకుండానే ఇందులో బీజశక్తి నిక్షిప్తమై ఉంది. శ్రీ మాత అన్నప్పుడు శ్రీం కలిసింది. శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు కూడా శ్రీం ఉంది. మాలో ఉంది. మొదటి శ్లోకపాదం అన్నప్పుడు మనకు తెలియకుండానే 3 సార్లు శ్రీం బీజం పలుకుతున్నాం. ఆ తల్లే ముగ్గురమ్మల మూలపుటమ్మ. అందుకే శ్రీంలో 3 ఉన్నాయి. శ్రీతో వచ్చే నామాలు 3 ఉన్నాయి. శ్రీకారం, లక్ష్మి, సరస్వతి, దుర్గలు ముగ్గురికి సరిపోతుంది. శ్రీ మహాలక్ష్మిలో ఎక్కువ బీజశక్తి నిక్షిప్తమై ఉంది. శ్రీం, ఆ, హ 3 ఉన్నాయి. ఇక్కడ మాతృకా వర్ణ శక్తి పెట్టారు. అక్షరాలలో మొదటిది ఆ, చివరిది హ. ఇది అమ్మవారి అద్భుతమైన విద్య. అంటే అహమిత్యేవ విభావయే భవాని. ఇక్కడ అహం అంటే నేను అనే అర్థం కాదు. ఆ హం అనే ఒక మహామంత్ర శక్తి. ఆ హ వాదం ఇస్తే హం అయింది. అహం శ్రీం, ఆ హ రాజ్ఞి, శ్రీ మహారాజ్. ఆ అంటే సృష్టి, హ అంటే దాని స్పందన శక్తి. ఆకార, హాకారాలకు చాలా విశేషాలున్నాయి. ఆకారం ఈశ్వరుడు, ఆయన శక్తి హాకారం. ఎవరైతే శ్రీయో ఆ ఆకార, హాకార రూపిణియే సమస్త మాతృకా వర్ణ రూపిణి అయి ఉన్నదో అటువంటి రాణి ఈ శ్రీ మహారాజ్ఞి. అమ్మవారిని మించిన పాలకురాలు లేరు, ఆమెని మించిన రాణి లేరు. అందుకే శ్రీ మహారాజ్ఞి. ఇక సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరియే నమః. అమ్మవారు ఉండే సింహాసనం పేరు శ్రీమత్ సింహాసనం. శ్రీమంతమైన సింహాసనపు ఈశ్వరి. సింహాసనం అంటే అధికార ఆసనం అని అర్థం. సాధారణంగా రాణి సింహాసనంపై కూర్చొని ఆజ్ఞలు జారీ చేసే ప్రతి వారు పాటించవలసిందే. ఉదాహరణకి రాజుగారు రాజధాని నగరంలో సభా భవనంలో గల సింహాసనంపై కూర్చొని పాలన చేయాలి. అలాగే అమ్మవారు సర్వానికి పాలకురాలు కాబట్టి ప్రతి వారి హృదయంలో తిష్ట వేసుకొని ప్రతి వారిని పరిపాలిస్తోంది. సింహం అంటే శ్రేష్ఠత్వం అని మరొక అర్థం. సింహానికి మృగరాజు అని పేరు. సింహం జంతువులన్నిటిలో గొప్పది. అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చొని అధికారం చేస్తున్నారు. మన శరీరం అంతా పాలిస్తూ అమ్మవారు మన హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చుని ఉన్నారు. అదే శ్రీమంతమైన ఆసనం. సింహాసనేశ్వరి మంత్రం అనే విద్య కూడా ఉంది. ఇక్కడ శ్రీచక్ర రాజ సింహాసనేశ్వరి శ్రీచక్రం అనే సింహాసనం మీద కూర్చొని లోకాలను పాలిస్తుంది. శ్రీమత్ సింహాసనము అంటే శ్రీచక్రం, ఆసనము అంటే కూర్చునే చోటు, ఉండే చోటు. ఆవిడ ఉండే చోట్లన్నీ గొప్పవే, లేదా ఆవిడ కూర్చుంటే అది గొప్పదవుతుంది. సింహాసనము అంటే గొప్పదైన ఆసనం. ఆవిడ మన హృదయం అనే సింహాసనంలో కూర్చోకపోతే మన బ్రతుకు అనేది నడవదు. అమ్మవారి గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాలి. విచారణ చేయడమే లలితా సహస్రనామాలు తెలుసుకోవడం అంటే రీసెర్చ్ చేయడం. అలా తెలుసుకుంటూ ఉంటే అమ్మవారు తప్ప మరొకరు లేదనే జ్ఞానం మనకి కలుగుతుంది. అయితే ఈ సింహాసనేశ్వరి పదంలో విశేషం చూస్తే అమ్మవారి ఆసనాలు మొత్తం 5 ఉన్నాయి. 5లో మళ్ళీ ఒక్కొక్కటి 5 చొప్పున ఉన్నాయి. అందులో మొదటిది పంచ ప్రణవాసన అంటే 5 ప్రణవాలు అమ్మవారి ఆసనం. బంకారం, హ్రీంకారం, శ్రీకారం, క్లీంకారం, సౌ ఈ 5ంటిని అమ్మవారి ప్రణవాలంటారు. అర్థం కావడం కోసం చెప్పడం జరుగుతుంది కానీ ఇవన్నీ శ్రీ విద్యా గురువుల దగ్గర నేర్చుకోవాల్సినవే. ఈ పంచ ప్రణవాలలో వ్యాపించింది అమ్మవారే. అలాగే పంచ దిగాసన 5 దిక్కులలో అమ్మవారే ఉంది. 4 దిక్కులు ఊర్ధ్వ దిశ. పంచ బ్రహ్మాసనం అంటే ఇదే. అమ్మవారు బల్ల మీద కూర్చుంటారు. 4 కొయ్యలు, మధ్యలో బల్ల. ఇదే పంచ దిగాసన అంటారు. ఇక పంచభూతాలు కూడా అమ్మవారి ఆసనాలే. అమ్మవారు లేకపోతే పంచభూతాలలో ఏవీ పని చేయలేవు. అగ్నిలో శక్తి వేడిగా, వెలుగుగా వస్తుంది. వాయువులో శక్తి వీచడంగా, ప్రాణంగా వస్తుంది. అలా ఒక్కొక్క దాంట్లో శక్తి ఒక్కొక్క రకంగా ప్రకటింపబడుతున్న శక్తి మాత్రం ఒక్కటే, ఆవిడే అమ్మవారు. అలాగే పంచబ్రహ్మాసన, పంచబ్రహ్మలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ వీరు ఏ పని చెయ్యకుండా ఉన్నప్పుడు పంచ ప్రేతాసన
కలాసన ఈ శక్తి ప్రవేశిస్తే వాళ్ళు పంచబ్రహ్మలు అవుతారు. పంచ కలాసన నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంతాతీత అనే కళలు. ఇవి లలితా సహస్రనామంలో షడాద్వాతీత రూపిణి దగ్గర వస్తాయి. పంచ ప్రణవాసన, పంచ కలాసన, పంచ దిగాసన, పంచభూతాసన, పంచ బ్రహ్మాసన ఇవన్నీ అమ్మవారి సింహాసనాలు. అమ్మవారు కూర్చోగానే ఇవన్నీ పనిచేస్తాయి, అంటే చైతన్యవంతాలవుతాయి. ఈ ఐదింటితో కూడిన శ్రీమత్ సింహాసనము నందు కూర్చొని ప్రపంచాన్ని పాలిస్తుంది కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి. అయితే ఇప్పటి వరకు చెప్పబడింది అమ్మవారి నిత్య స్వరూపం, ఎప్పుడు ఉండేది ఈవిడే. సృష్టి, స్థితి, లయకారిణి అనేది ఈ 3 నామాలకు సమిష్ట అర్థం. అలాంటి అమ్మవారి వల్లే ప్రపంచం నడుస్తుంది. సింహాన్ని ఎక్కి మహిషాసురుణ్ణి సంహరించింది సింహాసనేశ్వరి. ఇలా శ్రీమాత, ఈ విశ్వానికే మాత, ఈ విశ్వాన్ని పాలించే శ్రీ మహారాజ్ఞి, ఈ విశ్వంలో శ్రేష్టమైన సింహాసనం మీద కూర్చున్న శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఈ 3 నామాలలో ఉన్న అర్థం. లలితా సహస్రనామ వివరణ భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోకి హైప్ ఇచ్చి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీ యొక్క లైక్, షేర్, హైప్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.